ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ టార్గెట్గా మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. డిఎస్సిలో అడుగడుగునా అక్రమాలు జరిగాయన్నారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటాలో నియామకాల వరకు అన్ని అక్రమాలే జరిగాయన్నారు. అదే టైంలో గ్రూప్ 1 పై ఆయన వివరణ ఇచ్చారు. రెండింటిపై సిబిఐ విచారణకి రెడీ అని మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్షా నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు. మెరిట్ లిస్ట్లో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? డిఎస్సి పరీక్ష రాయకుండానే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి లోకేష్ సొంత తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు, వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టులు అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా, ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఏదో అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా, ఘనత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయాల. అప్పటి ఏపీపీఎస్సి పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నాపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా, ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా, పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే
చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. అంటే మా గవర్నమెంట్ రాకమునిపే 26th May 2019కే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, కండక్ట్ చేసేసినారు. ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు మెయిన్స్ కండక్ట్ చేయడమే మేము చేసింది. సో ఎక్కడి నుంచి వస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా కూడా? చంద్రబాబు ప్రభుత్వమే, మళ్ళీ చెప్తా ఉన్నాను, చంద్రబాబు ప్రభుత్వమే November 11, 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం. దాని అర్థం క్లియర్ కట్గా ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు. తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ప్లస్ హాయ్లాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ was conducted in the premises of APPSC and other at SRR and CVR college అని CCTV footage సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన APPSC ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన CCTVలు ఉన్నాయి ఎక్కడన్నా? ఏ స్టేజ్కు వీళ్ళు పోయి ఎంత బాగా చేసినా కూడా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా ఎఫిషియెంట్ పర్సన్, అంటే ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సవాలు ఇసురుతా ఉన్నా, ఆయన గత హయాంలో జరిగిన APPSC మొత్తం ఫలితాలను బయట పెట్టగలడా? ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ చూపించగలడా? నిజంగా అసలు APPSCలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది నిజంగా ఎక్కడైనా జరిగింది అని అంటే మా గవర్నమెంట్లోనే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. నిజంగా మా హయాంలో 130,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీలే సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతానా? ఈ DSC మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ DSC 2 CBIకి మేము రెడీ, మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను, మేము రెడీ అంటాను. నువ్వు రెడీనా? రెడీ అయితే వెంటనే లెటర్ రాసి